Escalating tensions. Escalating tensions. What is escalating? Increasing. Okay. Any other meaning? Surging. I'm waiting for a better answer. Making issue more complicated, sir. Yeah. So you can use. Can you say worsening? ఇంక్రీజింగ్ సర్జింగ్ అనేవి పాజిటివ్ గాను వాడచ్చు, నెగిటివ్ గాను వాడచ్చు. ఎస్కలేషన్ అనేది జనరల్ గా నెగిటివ్ సిచ్యువేషన్ అనే వాడతారు, పాజిటివ్ సిచ్యువేషన్ లో వాడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ సీన్ మై నాలెడ్జ్ ఎస్కలేటింగ్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అంటామా? అనం పెరుగుతోంది అని చెప్పడానికి అక్కడ ఇంక్రీజింగ్ అను, పాజిటివ్ అక్యూములేట్ అను ఒక పాజిటివ్ వర్డ్ వాడతాం. నెగిటివ్ సెన్స్ లో వాడతాం ఎస్కలేషన్ అనేది. టెన్షన్స్ అంటే అర్థం ఏంటి? గొడవలు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్. అవి ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. సో వి యూస్ ఎస్కలేటింగ్ ఫర్ దట్. సో నెగిటివ్ సెన్స్ లో ఎస్కలేటింగ్ వాడతాం. ఎస్కలేటింగ్ యాంటోనిమ్ ఏంటి? de-escalate. ముందు డి పెట్టేస్తే de-escalate. This is the antonym of escalating. The downward spiral in US-China ties is bad news for the whole world. Downward spiral అంటే స్పైరల్ మీనింగ్ ఏంటి ఇక్కడ? అసలు స్పైరల్ అనేది ఎలా ఉంటుంది? పతనంలో ఉండడం. స్పైరల్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉండడం సార్. ఇంక్రీజ్ అవుతుందా? ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి? తగ్గకూడదా? రైజ్ ఆర్ ఫాల్. స్పైరల్ అనేది పైకి కింద నుండి పైకి చూస్తే ఇంక్రీజ్ అవ్వడం, పై నుండి కింద చూస్తే తగ్గడం. రెండింటికి అప్వర్డ్ స్పైరల్ అనొచ్చు, డౌన్వర్డ్ స్పైరల్ అనొచ్చు. డౌన్వర్డ్ అంటే తగ్గిపోతుందని, అప్వర్డ్ అంటే పెరిగిపోతుందని అలా అర్థం చేసుకోవాలా? ద డౌన్వర్డ్ స్పైరల్ ఇన్ యుఎస్ చైనా టైస్ అంటే అర్థం ఏంటి? నా సెంటెన్స్ మీనింగ్ చెప్పండి. ద డౌన్వర్డ్ స్పైరల్ ఇన్ యుఎస్ చైనా టైస్ ఈస్ బ్యాడ్ న్యూస్ ఫర్ ది హోల్ వరల్డ్. అంటే వాళ్ళ మధ్య వివాస్పద అంటే దిగజారిపోతున్నా. ట్రంప్ చైనా మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు కదా సార్, చైనా వైరస్ అని. సో అలా అని ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళ రిలేషన్స్ అన్ని తగ్గిపోతున్నాయని. డౌన్వర్డ్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి సార్ టెన్షన్స్ అన్ని. డౌన్వర్డ్ గా ఇంక్రీజ్ అవడం అంటే తగ్గుతున్నాయనా? ఎక్కువ అవుతున్నాయండి సార్. వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అంత బాగోట్లేదు, ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. తగ్గిపోతున్నాయి. రిలేషన్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది అని అర్థం. ఓకే, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ పాడైపోవడం అనేది ఈజ్ బ్యాడ్ న్యూస్ ఫర్ ది హోల్ వరల్డ్. అది మొత్తం ప్రపంచానికి ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. ఫైన్. ద యుఎస్ఎస్ డెసిషన్ టు క్లోజ్ చైనాస్ కాన్సులేట్. ఓకే, చైనాస్ కాన్సులేట్ in Houston is an unprecedented escalation in the steadily deteriorating ties between the world's two largest economies. Okay, what is unprecedented? Never seen before. Yeah, something that is never seen before. Never seen before. Escalation అంటే ఆల్రెడీ చూసాం మనం. ఓకే, సిచ్యువేషన్ ఇంకొంచెం టు మేక్ సంథింగ్ వర్స్, సిచ్యువేషన్ ఇంకొంచెం వర్స్ అని చేయడం. ఇన్ ది స్టడీలీ డిటెరోరేటింగ్ అంటే దిగజారిపోవడం. మళ్ళీ సేమ్ థింగ్, యూ కెన్ యూజ్ ద సేమ్ వర్డ్, వర్సనింగ్. మళ్ళీ అదే పదం వాడచ్చు. రోజు రోజుకి క్షీణించిపోతున్నా, రోజు రోజుకి వర్సన్ అవుతున్నా. టైస్ అంటే సంబంధాలు బిట్వీన్ ద వరల్డ్స్ టూ లార్జెస్ట్ ఎకానమీస్. అమెరికా ఏం చేసింది? చైనా యొక్క కాన్సులేట్ ని క్లోజ్ చేసింది. ఎక్కడుంది కాన్సులేట్? హూస్టన్ లో. దాన్ని క్లోజ్ చేయడం అనేది ఇది ఒక హిస్టారిక్ డెసిషన్. హిస్టారిక్ అంటే అన్ప్రెసిడెంటెడ్ డెసిషన్, అన్ప్రెసిడెంటెడ్ ఎస్కలేషన్. మన ఇద్దరి మధ్య రిలేషన్ బాగాలేదు అనడానికి ఒక పెద్ద ఇండికేషన్ అయింది. అన్ప్రెసిడెంటెడ్ అంటే హిథెర్టో అన్సీన్ అంటాం. హిథెర్టో అన్సీన్. హిథెర్టో అంటే అర్థం ఏంటి? టిల్ నౌ.
హిథర్టో మీన్స్ అంటిల్ నౌ, ఈ రోజు వరకు చూడనిది, నెవర్ సీన్ బిఫోర్, సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. Escalation in the steadily deteriorating ties between the world's two largest economies. The Trump administration has accused the consulate and other Chinese diplomatic missions in the country of economic espionage, visa fraud, and attempted theft of scientific research, allegations that China has denied. Who will tell me the full meaning of this? Full meaning. సార్ Yeah. చైనీస్ డిప్లొమాటిక్ మిషన్ ఏం చెప్పింది అంటే, ట్రంప్ ఏం చెప్తున్నాడంటే దానికి రీజన్ చెప్తున్నాడు సార్, ఎందుకు క్లోజ్ చేసాం అనే దానికి. చైనీస్ కాన్సులేట్ ఎందుకు క్లోజ్ చేసాం. అదర్ చైనీస్ డిప్లొమాటిక్ మిషన్స్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎకనామిక్ ఎస్పోనేజ్. ఎస్పోనేజ్ అంటే గూఢచర్యం సార్. ఎస్పియోనాజ్ అంటే గూఢచర్యం. ఓకే, స్పైయింగ్, స్పైయింగ్. వీసా ఫ్రాడ్, వీసా అనేవి ఫ్రాడ్స్ చేస్తున్నారు. అండ్ అటెంప్టెడ్ థెఫ్ట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎలిగేషన్, అంటే సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా వాళ్ళు థెఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా ఒక డిసీజ్ వచ్చిందని మెడిసిన్ కనుక్కున్నారు అనుకోండి సార్, వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ రీసెర్చ్ దాని పేటెంట్స్ అన్ని తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం చైనాకి. ఆ ఎలిగేషన్స్ ని చైనా అనేది అలా చేయట్లేదని చెప్పి చెప్తుంది సార్ చైనా అనేది. ఆ ఎలిగేషన్స్ ని క్యాన్సిల్ చేస్తుంది సార్ చైనా. Okay, the Trump administration has accused the consulate and other Chinese diplomatic mission అంటే దౌత్యపరమైన చేసే చర్యలు. మిషన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? వ్యవస్థ సార్, వ్యవస్థ అనే పన్నులు సార్, పన్నులు, చర్యలు, అఫీషియల్ వర్క్. అఫీషియల్ వర్క్. శ్రావణి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిషన్ దేర్? అంటే దౌత్యపరంగా చేసే పనులు, అంటే దౌత్యపరమైన కార్యకలాపాలు. దౌత్యపరమైన కార్యకలాపాలు అని. ఓకే, యా. టార్గెటెడ్ వర్క్ అంటే మరి వర్క్ ని ఎలాగా అక్యూజ్ చేస్తారు? వర్క్ మీద మనం ఆరోపణలు సంధిస్తామా? అక్యూజ్ అంటే ఆరోపించడం కదా. ఇల్లీగల్ గా వర్క్ చేస్తారు, మనుషుల్ని కదా ఆరోపిస్తాం, మనుషుల మీద కదా ఆరోపిస్తాం. అంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఆరోపిస్తున్నట్టు సార్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, కాన్సులేట్ అంటే? కాన్సులేట్ అంటే ఎంబసీ సార్. కాన్సులేట్. Okay, the Trump administration has accused the consulate and other Chinese diplomatic missions in the country. Diplomatic mission కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా అఫీషియల్ అసైన్మెంట్, విదేశాల్లో మనం చేయడానికి మనకి ఇచ్చిన అసైన్మెంట్ ని మిషన్ అంటాం. ఆ అసైన్మెంట్ టేకప్ చేసిన పీపుల్ ని కూడా మిషన్ అని అంటారు. ఎందుకు ఈ క్వశ్చన్ 2-3 సార్లు అడిగానంటే, ఇఫ్ యూ రిమెంబర్, పాకిస్తాన్ కి ఇండియాకి జరిగిన ఎలాంటి డిప్లొమాటిక్ వార్కి సంబంధించిన ఒక ఎడిటోరియల్ మనం చేసాం. ఆ ఎడిటోరియల్లో ఇండియా హ్యాస్ రెడ్యూస్డ్ ద మిషన్ అనే పదం వాడాం. మిషన్ ఎలా రెడ్యూస్ చేస్తారు అంటే, ఒక 50 మంది ఉన్నారు అనుకోండి ఎంప్లాయీస్, దాన్ని 50% చేసేస్తారు, అంటే 25 మందే నెంబర్ ఆఫ్ పీపుల్. సో మిషన్ కి ఈ మీనింగ్ కూడా ఉంది. అది ఎవరైనా టచ్ చేస్తారేమో వెయిట్ చేశాను, ఎందుకంటే ఇది మాట్లాడాం అంతకుముందు మనం. We spoke about it. So mission means number of people అనే మీనింగ్ కూడా ఉంది. నెంబర్ ఆఫ్ పీపుల్, ఇన్ఫాక్ట్ పీపుల్ అని. మిషన్ ని తగ్గించారంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ని తగ్గించారు అని. ఎస్పియోనాజ్ అంటే ఓకే, గూఢచర్యం, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం. ఎకనామిక్ అంటే ఆర్థిక పరమైన విషయాల్లో వాళ్ళు
చేస్తున్నారు అనేది ఒక ఎక్విజేషన్. ఎక్విజేషన్ అంటే ఆరోపణ. వీసా ఫ్రాడ్ చేశారు అనేది ఒకటి. అటెంప్టెడ్ థెఫ్ట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. అటెంప్టెడ్ థెఫ్ట్ అంటే థెఫ్ట్ జరిగిందని కాదు, అటెంప్ట్ చేశారు. సైంటిఫిక్ రీసెర్చ్ ని కూడా దొంగతనం చేయడం కోసం ప్రయత్నం చేశారు అనేది ఇంకొక ఆరోపణ. అండ్ ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఆరోపణలు. అండ్ దీస్ అలిగేషన్స్ దట్ చైనా హ్యాస్ డినైడ్. చైనా వాటిని ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. మీరు అంటున్నారు అవి నిజాలు కాదని చైనా అంటారు. కన్సులేట్ అంటే బిల్డింగ్, ఆఫీస్ కింద ఏం రావు సార్? వస్తుంది, ఎందుకు రాదు? ప్రెమిసెస్, ఆఫీస్ ప్రెమిసెస్, అఫీషియల్ అంటే ఆఫీస్ ఒక అతను ఎంబసీ అని అన్నారు అందుకు. సో కాన్సులేట్ అంటే మీకు అక్కడ ఆఫీస్ ప్రెమిసెస్ అన్నమాట. It has announced visa restrictions on students, imposed sanctions on Chinese officials over a Hong Kong security law, and is reportedly considering a sweeping travel ban on the millions of members of China's ruling Communist Party. Yeah, చెప్పండి ఎవరైనా. Pritham, don't open dictionary, Pritham. దిస్ ఈజ్ అన్ యాక్టివ్ అసైన్మెంట్. మైండ్లో ఆలోచించండి, సిచ్యువేషన్ బట్టి గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. డిక్షనరీ ఓపెన్ చేసి అది ఎవరైనా చేస్తారు. సో డోంట్ డూ దట్, డోంట్ ఓపెన్ ఇట్. జస్ట్ ఇందులో ఉన్న మీనింగ్స్ కాంటెక్స్ట్ బట్టి ట్రై చేయండి. తప్పులైనా పర్లేదు, తప్పైనా పర్లేదు. అసలు ఐడియా ఈజ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. తప్పు ఎక్కడ జరిగిపోతుందో అనే ఉద్దేశంతో ముందే కరెక్ట్గా ఉండాలనే టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అదే మనల్ని ముందుకెళ్ళనియట్లేదు. తప్పులు చేయాలి, టు మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో దీని మీనింగ్ చెప్పండి. ఇట్ హాస్ అనౌన్స్డ్ వీసా రెస్ట్రిక్షన్స్ ఆన్ స్టూడెంట్స్. స్టూడెంట్ల పట్ల, స్టూడెంట్స్ మీద వీసా రెస్ట్రిక్షన్స్ అనౌన్స్ చేసింది. ఇంపోజ్డ్ శాంక్షన్స్. శాంక్షన్స్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఆంక్షలు, అఫీషియల్ పెనాల్టీస్. అంటే ఏదన్నా అగ్రిమెంట్ కానీ ఏదన్నా విషయం సరిగ్గా ఫాలో అవ్వలేదు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన పరంగా వాళ్ళు చేయలేదు అన్నప్పుడు మనం విధించిన ఆంక్షలు ఏమంటాం? శాంక్షన్స్ అంటాం. ఇట్స్ నాట్ రెగ్యులర్ శాంక్షన్ దట్ వీ హియర్ డే ఇన్ అండ్ అవుట్. శాంక్షన్ అంటే ఏంటి? అప్రూవల్ చేశారు, నాకు లోన్ శాంక్షన్ అయింది, స్కాలర్షిప్ శాంక్షన్ అయింది, ఆ శాంక్షన్ కాదు. ఓకే. ఓవర్ హాంకాంగ్ సెక్యూరిటీ లా. హాంకాంగ్ లో కొత్త సెక్యూరిటీ లా వచ్చింది. చైనా వాళ్ళు అక్కడ కొత్త సెక్యూరిటీ లా తీసుకొచ్చారు. సో వాళ్ళకున్న ఫ్రీడమ్ ని, డెమోక్రాటిక్ ఎక్స్ప్రెషన్ ని అన్నిటిని కూడా సప్రెస్ చేసేలాగా, హాంకాంగ్ లో ప్రజల యొక్క హక్కుల్ని భంగం కలిగించేలాగా చైనా కొత్త సెక్యూరిటీ లా తీసుకొచ్చింది. అందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్రిటన్, యుఎస్ ఇలాంటి కంట్రీస్ దారుణంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే హాంకాంగ్ కి యుఎస్ కానీ బ్రిటన్ కానీ చాలా బాగా చూసుకున్నాయి. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ బ్రిటన్ ప్రావిన్స్, కాలనీ. అది ఒకప్పుడు ప్రావిన్స్ అనకూడదు, కాలనీ అనాలి. బ్రిటన్ యొక్క వలస రాజ్యం హాంకాంగ్. 1997లో చైనాకు అప్పగించారు. 50 ఏళ్ల పాటు అదొక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా మీరు హ్యాండిల్ చేయండి. స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అంటే ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ చైనా, బట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిస్టమ్. అందుకే 1 కంట్రీ 2 సిస్టమ్స్ అంటారు. అక్కడ చైనాలో భాగంగానే ఉంటుంది, కానీ దాని పరిపాలన ఎగ్జిక్యూటివ్, దాని న్యాయ విచారణ జ్యుడిషియరీ, దాని చట్టసభలు లెజిస్లేటివ్, ఆ 3 కూడా ఇండిపెండెన్స్ ఉండాలి. చైనా ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా, చైనా ఇంటర్ఫియర్ అవ్వచ్చు కానీ హాంకాంగ్ వాళ్ళది వేరేగా ఉంటుంది. చైనాలో ఫాలో అయ్యే సిస్టమ్ వేరు, హాంకాంగ్ లో ఫాలో అయ్యే సిస్టమ్ వేరు. హాంకాంగ్ ప్రజలకు ఉండే హక్కులు వేరు, చైనీస్ కు ఉండే హక్కులు వేరు. హాంకాంగ్ లో న్యాయ విచారణ జరిగే తీరు వేరు, చైనాలో జరిగే తీరు వేరు. హాంకాంగ్ లో చట్టాలు తయారు చేసే విధానం వేరు, చైనాలో తయారు చేసే విధానం వేరు. అందుకే హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్, SAR అంటారు. వీటికి ఒప్పుకొని బ్రిటన్ అప్పుడు వాళ్ళకి ఇచ్చేసింది, చైనాకి ఇచ్చింది. ఒక డిఫెన్స్ మరియు ఫారిన్ పాలసీ, ఈ 2 విషయాల్లో మాత్రమే చైనా ఇన్వాల్వ్ అవ్వాలి. మిగిలిన విషయాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత అంటే ఎన్నాళ్ళ నుంచో అది బ్రిటన్ యొక్క వలస రాజ్యంగా ఉండడం వల్ల హాంకాంగ్ లో కల్చర్ వెస్టర్న్ కల్చర్ ని ప్రతిబింబిస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ వెస్టర్న్ కల్చర్. పీపుల్ వెస్టర్న్ యూరోప్ లో ఎలా ఉంటారో అదే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. చైనా అనేది కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో కొంచెం గవర్నమెంట్ అప్రెషన్ లో ఉంటారు అక్కడ ప్రజలు, కానీ అది మనకి హాంకాంగ్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో చైనాకి అప్పగించిన తర్వాత కూడా ఆ ఫ్రీడమ్ అవన్నీ కూడా అలాగే కొనసాగాయి. సో బ్రిటన్ ఏంటి, ఒకప్పుడు దాని వలస రాజ్యం కాబట్టి బ్రిటన్ కి హాంకాంగ్ కి ఆల్రెడీ మంచి రిలేషన్స్ ఉండడం వల్ల యూకే ట్రేడ్ పరంగా హాంకాంగ్ కి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. స్పెషల్ బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ హాంకాంగ్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ ఉండకపోవడం,
సో అంటే టారిఫ్స్ అంటే ఇంపోర్ట్ డ్యూటీలు గట్రా వేస్తారు కదా, వేరే దేశం నుంచి మన దేశానికి ఏదైనా వచ్చింది అనుకో దాని మీద డ్యూటీ వేయకపోవడం, తగ్గించడం, స్పెషల్ టారిఫ్స్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇట్లా చేశారు. యూకే అండ్ యుఎస్ ఫ్రెండ్స్ కాబట్టి యుఎస్ కూడా హాంకాంగ్ కి చాలా హెల్ప్ చేసింది ఈ ట్రేడ్ విషయంలో. అందుకని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ హాంకాంగ్ హెస్ బికమ్ వరల్డ్స్ అంటే ఎలా అంటే అది చాలా ఇంపార్టెంట్ సిటీ అయిపోయింది. బిజినెస్ పరంగా మీరు తీసుకుంటే న్యూయార్క్ వరల్డ్ లో టాప్ లో ఉంటుంది. అంటే ఎక్కువ యాక్టివిటీ ఫినాన్షియల్ యాక్టివ్ గా ఉండే ప్లేస్ ఏదంటే న్యూయార్క్, ఫాలోడ్ బై లండన్, ఫాలోడ్ బై హాంకాంగ్. వరల్డ్ లో థర్డ్ మోస్ట్ యాక్టివ్ బిజినెస్ సెంటర్ గా హాంకాంగ్ మారింది. ఇప్పుడు చైనా పూర్తిగా తన అదుపులోకి తీసుకొని మొత్తం అక్కడ ప్రజలకు ఉన్న హక్కులు హరించేసి మొత్తం రూల్స్ అన్ని కొత్త సెక్యూరిటీలా తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేసినా ఏం చేసినా వాళ్ళని జైల్లో పెట్టేస్తామని చెప్పేసి ఎట్లా చాలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మరి ఇవన్నీ మీరు చేసినప్పుడు హాంకాంగ్ స్పెషల్ బెనిఫిట్స్ మేము ఎందుకు ఇస్తామని చెప్పి దే స్టార్టెడ్ ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్ విత్ హాంకాంగ్. అయితే హాంకాంగ్ ని చైనా ఎలా వాడేసుకుంది? చైనా నుంచి ఏదన్నా ఎక్స్పోర్ట్ చేస్తే వీళ్ళు సపోర్టివ్ పాలసీలు ఉండేవి కాదు ఈ కంట్రీస్ లో. చైనా ఏం చేసేది, వాళ్ళ దగ్గర నుంచి హాంకాంగ్ పంపించేసి హాంకాంగ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేది. చాలా చైనీస్ కంపెనీస్ ఇలా చేసేవి అనమాట. ఇలా చేయడం ద్వారా హాంకాంగ్ ఉండే బెనిఫిట్స్ చైనా కూడా ఇండైరెక్ట్ గా ఎంజాయ్ చేసింది. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చేసి ఇలా చేయడం వల్ల హాంకాంగ్ ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ అన్ని కూడా కట్ చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు చైనా ఇలా చేసింది కాబట్టి చైనా మీద కూడా పెనాల్టీస్ డైరెక్ట్ గా ఇస్తున్నారు. అందుకే ఇక్కడ మనకి శాంక్షన్స్ అనే పదం వచ్చింది. ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ చైనీస్ అఫీషియల్స్ ఓవర్ ఏ హాంకాంగ్ సెక్యూరిటీ లా అండ్ ఈస్ రిపోర్టెడ్లీ కన్సిడరింగ్ ఏ స్వీపింగ్ ట్రావెల్ బ్యాన్. స్వీపింగ్ అంటే అర్థం ఏంటి? టోటల్ ట్రావెల్ బ్యాన్. స్వీపింగ్ అంటే మొత్తం అంతా ఏది ఉంచకుండా, స్వీపింగ్ బ్యాన్ ఆఫ్ వైడ్ రేంజ్ అని అర్థం అనమాట. క్లీన్ స్వీప్ అంటాం కదా అలాగా. ఆన్ ద మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ చైనాస్ రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ మీద ట్రావెల్ బ్యాన్ విధించేసింది. వాళ్ళకి అమెరికా రాకూడదు అని. ద కాన్సులేట్ డెసిషన్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ డ్రాస్టిక్ మెజర్. కాన్సులేట్ క్లోజ్ చేయాలి అనే డెసిషన్ అనేది ఇప్పటి వరకు బై ఫార్ అంటే ఇప్పటి వరకు ద మోస్ట్ డ్రాస్టిక్ మెజర్. చాలా డ్రాస్టిక్ అంటే సంథింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సిగ్నిఫికెన్స్, ఎక్స్ట్రీమ్ మెజర్ అనమాట. చాలా పెద్దది మెజర్ అంటే చర్య. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఏ చైనీస్ మిషన్ ఈస్ బీయింగ్ క్లోజ్డ్ ఇన్ ద యుఎస్ సిన్స్ బోత్ కంట్రీస్ నార్మలైజ్డ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇన్ 1979. 1979 తర్వాత ఒక డిప్లొమాటిక్ చైనీస్ మిషన్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. డిప్లొమాటిక్ ఇక్కడ చైనీస్ మిషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ పీపుల్ అని కాదు, ప్లేస్ అని అర్థమవుతుంది. ఒక మిషన్ కి మీకు ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి, రైట్? ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. ఓకే, యా. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట, ఎంబసీ లాంటిది. సో అది క్లోజ్ చేయడం జరిగిపోయింది. Since the tariff war that President Trump launched in 2018, China has retaliated against every hostile move by the US. దాని అర్థం ఏంటి? సిన్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? నార్మలైజింగ్ అంటే ఇంతకు ముందు చైనాకి అమెరికాకి ఉన్న రిలేషన్స్ 1979 కి ముందు ఒకలా ఉండేవి, అంత పాజిటివ్ గా ఉండేవి కాదు. 1979 తర్వాత మీరు ఒకసారి కొంచెం మీరు హిస్టరీలో వెళ్తే మీకు కొరియా వార్ జరిగింది. సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి వార్ జరిగింది. సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి వార్ జరిగినప్పుడు ఇది నార్త్ ఇది సౌత్ అయితే సౌత్ కొరియా తరపున యుఎస్ ఫైట్ చేసింది, నార్త్ కొరియా తరపున చైనా ఫైట్ చేసింది. అర్థమవుతుందా? సో డైరెక్ట్ గా యుఎస్ కి చైనాకి శత్రుత్వం లేనప్పటికీ సౌత్ నార్త్ కొరియా వారిలో ఇద్దరు ఆపోజిట్ పక్షాల్లో పనిచేశారు. సో కొన్నాళ్ళ పాటు ఏంటంటే చైనా యుఎస్ కి ఆపోజిట్ లాగా, యుఎస్ కి చైనాకి ఆపోజిట్ లాగా ఉండేవాళ్ళు. 1979 తర్వాత ఏమైందంటే రెండు దేశాల అధ్యక్షులు, ఇక్కడ అధ్యక్షుడు అక్కడ అధ్యక్షుడు కూడా ఒక రకంగా డిప్లొమాటిక్ వార్ని ఎండ్ చేశారు. అంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ బిల్డ్ చేసుకుందాం, ఎట్లాంటి వార్ పెట్టుకోవద్దు, ఫ్రెండ్లీగా ఉందాం అనుకునేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. రిలేషన్స్ అనేవి కోల్డ్ వార్ టైప్ లో, మన కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం అంటారు తెలుగులో. అంటే అమెరికాకి రష్యాకి మధ్యలో వరల్డ్ వార్ 2 తర్వాత జరిగిన వార్ ని కోల్డ్ వార్ అంటారు. వార్ అంటే డైరెక్ట్ గా యుద్ధం కాదు, అది
కానీ అమెరికాని చైనా నమ్మదు, మన రష్యా నమ్మదు, రష్యాని యుఎస్ఎస్ఆర్ని అమెరికా నమ్మదు. మీకు గుర్తుంటే 1980s లో వచ్చిన సినిమాస్, రాకీ సిరీస్ చూసారు ఎవరైనా? బాక్సింగ్ మూవీస్, రాకీ సిరీస్ కానీ, ఇప్పుడు మన 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 దేశంలో ఏదన్నా థ్రిల్లర్ మూవీస్ చేసినప్పుడు ఏం చేస్తాం? మనలో ఒకడెవడో పాకిస్తాన్తో కొలాబరేట్ చేసినట్టు, పాకిస్తాన్కి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నట్టు, ఇట్లాంటివి మనం చేస్తూ ఉంటాం. వాడిని మన హీరో పట్టేసుకుంటాడు. అలాగే పాకిస్తాన్లో సినిమా చేస్తే ఆడెవడో ఇండియాకి సపోర్ట్ చేస్తున్నట్టు అన్నట్టు వాళ్ళు పెట్టుకుంటారు. పాకిస్తానీ హీరో వాడిని పట్టేసుకుంటాడు. సో అమెరికాలో వచ్చే సినిమాల్లో మీరు రాకీ మూవీ చూసినప్పుడు థర్డ్ రాకీ 3లో ఉంటాడు. రాకీ 3లో అందులో రష్యన్ బాక్సర్ తో మన హీరో రాకీ బల్బోవా ఫైట్ చేస్తాడు. సో అప్పట్లో ఏంటంటే యుఎస్ఎస్ఆర్ కి, రష్యా అని పేరు ఉండదు అప్పుడు, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్, అది ఒక మన శత్రు దేశంగా భావించేవాళ్ళు, యుఎస్ కి శత్రు దేశంగా భావించేవాళ్ళు. ట్రస్ట్ ఉండేది కాదు. సో స్పైయింగ్ జరిగేది. రష్యన్స్ యుఎస్ లో స్పై చేస్తారని వీళ్ళు ఫీల్ అయ్యేవారు, యుఎస్ వాళ్ళు రష్యాలో స్పై చేస్తారని వాళ్ళు ఫీల్ అయ్యేవారు. 1990s లో విచ్ఛిన్నం అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయి చాలా కంట్రీస్ కింద మారిపోయిన తర్వాత రష్యా అనే కంట్రీ వీక్ అయిపోయింది కంపారిటివ్ గా. అంతకుముందు యుఎస్ఎస్ఆర్ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్. యుఎస్ ఎంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ గా ఉండేది. ఒలింపిక్స్ లో కూడా వీళ్ళకి ఎన్ని పథకాలు వచ్చాయి, వాళ్ళకి అంతే పథకాలు వచ్చేవి. సో రష్యా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఇంకా ఒక రకంగా వరల్డ్ లో యునానిమస్ అయిపోయింది, అంటే ఎవరు కింగ్ అంటే యుఎస్ అయిపోయింది. అలా అయిపోయింది అనమాట. సో ఈ 1979 తర్వాత ఇప్పుడు చైనాకి రష్యాకి డిప్లొమాటిక్ టెన్షన్స్ ఏమీ లేకుండా రిలేషన్స్ నార్మల్ అయిన తర్వాత ఏమైందంటే ట్రేడ్, వ్యాపారం పరంగా, ఎకానమీ పరంగా రెండు దేశాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి చైనాకి ఫేవరబుల్ పాలసీస్ యుఎస్ వాళ్ళు ఉంచడం మొదలు పెట్టారు. అండ్ యుఎస్ ని మంచి మార్కెట్ కింద చైనా మలుచుకుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత ఇంకా చైనా ఒక రకంగా ఏంటంటే యుఎస్ లాంటి కంట్రీ కూడా చైనాతో ట్రేడ్ ఇంబ్యాలెన్స్, ట్రేడ్ డెఫిసిట్ వచ్చేలా అయిపోయింది. చైనా నుంచి యుఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, యుఎస్ నుండి చైనాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఆ రేంజ్ లో చైనా బిల్డ్ అయిపోతా వచ్చింది. ఇక నార్మలైజింగ్ అంటే మీనింగ్ ఆ సెన్స్ లో అనమాట. అంతకు ముందు ఉన్న డిఫరెన్సెస్ అనేవి నార్మల్ అయిపోయాయి అనే సెన్స్ లో తీసుకోవాలని. Since the tariff war that President Trump launched in 2018, China has retaliated against every hostile move by the US. అంటే అర్థం ఏంటి? అంటే యుఎస్ చైనా మీద ట్యాక్సెస్ ఎక్కువ వేయడం అనేది స్టార్ట్ చేసింది సార్ 2018 లో. చైనా మీద వేసిన ప్రతి దానికి జవాబు తిరిగి ఇచ్చింది యుఎస్. ఇక్కడ సిన్స్ అంటే సిన్స్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? అలా వేసిందని. అప్పటికి కాదు, ఎప్పటి నుంచో అనే స్టార్ట్ మీనింగ్ ఉంటుంది సార్. యా సుస్మిత, టారిఫ్ వార్ డిక్లేర్ చేసినప్పటి నుంచి, అప్పటి నుండి అని, అంతే, ఎప్పటి నుంచో అని కాదు, అప్పటి నుండి. సిన్స్ అంటే నుండి అనే మీనింగ్ ఉంది కదా, ఎందుకు మర్చిపోతున్నారు? కాంటెక్స్ట్ బట్టి మీనింగ్ తీసుకోవాలి. నిన్న నేర్చుకున్న మీనింగ్ ఈ రోజు అప్లై చేస్తానంటే అవ్వదు. నిన్న నేర్చుకున్న మీనింగ్ బికాజ్ అనే మీనింగ్ వచ్చింది నిన్న ఎడిటోరియల్లో, ఇవాళ ఎడిటోరియల్లో నుండి అనే మీనింగ్ వచ్చింది. ఐడెంటిఫై చేయాలి కాంటెక్స్ట్ నుంచి, ఐడెంటిఫై చేయలేకపోతే ఎలాగా? సో సిన్స్ కి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఒక మీనింగ్, ఒకే మీనింగ్స్ అయిపోతుందా? పీరియడ్ ఆఫ్ టైం కాదు ఇందు. సిన్స్ అంటే నుండి, పాయింట్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నుండి అని చెప్పేటప్పుడు సిన్స్ వాడతాం. 2018 నుండి అన్నారు. అలాగే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, యా ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఉదయం నుండి వర్షం పడుతుంది. ఇక్కడ సిన్స్ అంటే మీనింగ్ అది. ఓకే, అలా కాకుండా ఇంక సిన్స్ ఎలా వాడచ్చు? బికాజ్ లాగా కూడా వాడచ్చు. ఓకే, సో చెప్పండి ఏం చేయొచ్చు? ఇందాక చెప్పొచ్చు, ఇందాక మనకి అది తీసుకోవచ్చు మీరు, హాంకాంగ్ సెక్యూరిటీ ఇలా వచ్చింది కాబట్టి అందువల్ల బికాజ్ ఆఫ్ దట్ యుఎస్ ఇలా చేసింది అని చెప్పడానికి కూడా మనం సిన్స్ వాడచ్చు. బికాజ్ అనే సెన్స్ లో కూడా వాడచ్చు. బికాజ్ అనే సెన్స్ లో ఒక సెంటెన్స్ రాయండి ఎవరైనా.
రాయండి, చాట్ బాక్స్ లో రాయండి. అందరూ ఎవరి ఎగ్జాంపుల్ అని రాయండి. ఎవ్రీవన్. యూపీఎస్సీ రాసే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి. యూ నీడ్ టు లెర్న్ హౌ టు రైట్ సెంటెన్సెస్ ఇన్ ప్రాపర్ గ్రామర్. వొకాబులరీ బిల్డ్ అవ్వాలి. ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన ఎడిటోరియల్స్ చదువుతున్నాం అనుకోండి, ఐఆర్ కి సంబంధించిన వొకాబులరీ బిల్డ్ అయిపోతుంది. ఎకానమీ ఎడిటోరియల్స్ బాగా చదువుతున్నారు అనుకోండి, ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్ అంటున్నాను వొకాబులరీ బిల్డ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మార్నింగ్ ఎడిటోరియల్, ఇవాళ 2 ఎడిటోరియల్స్ కూడా ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ది యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ఒకసారి చూడండి ఎలాంటి పదాలు వచ్చాయో. మల్టీపోలార్ అనే పదం వచ్చింది ఇవాళ. దట్ ఈస్ ఎ ప్రాపర్ ఐఆర్ వర్డ్. మల్టీపోలార్ అంటే మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉన్న సిస్టమ్ అని. బైపోలార్ అంటే 2 పవర్ సెంటర్స్, ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అండ్ ఇండియా. యూనిపోలార్ అంటే ఇండియా అంటున్నాను, సారీ, యుఎస్. యూనిపోలార్ ఎప్పుడు యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయాక ఓన్లీ. మళ్ళీ బికాజ్ ఎందుకు వచ్చింది అభిషేక్? సిన్స్ రాయి. మల్టీపోలార్, బైపోలార్, యూనిపోలార్ ఆ సెన్స్ లో మనం వాడతాం. అలాగే నాన్ అలైన్మెంట్ అనే పదం వాడాం. ఇది కూడా మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో నేర్చుకుంటున్నారు యూపీఎస్సీ పరంగా. నాన్ అలైన్మెంట్ అంటే యు ఆర్ నాట్ అలైనింగ్ విత్ ఎనీవన్, నెయిదర్ యుఎస్ నార్ యుఎస్ఎస్ఆర్. సో ఇండియా వచ్చేసరికి నేను ఇద్దరితోనే ఈక్వల్ రిలేషన్స్, ఈ పార్టీలోకి వెళ్ళను ఆ పార్టీలోకి వెళ్ళను. వీఆర్ నాట్ అలైనింగ్ విత్ ఎనీవన్. సార్ పోలార్ అంటే పవర్ అండి సార్. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఆ మీనింగ్ లో తీసుకుంటారు. పోల్స్, ఇప్పుడు పోల్ అంటే అర్థం ఏంటి? ఇది మీరు థింక్ చేయండి, కొంచెం థింక్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్. ప్రతిది కూడా ఏంటంటే మనకి పైన ఉన్న అండర్స్టాండింగ్ అనేది ఎడిటోరియల్ రీడింగ్ కి సరిపోదు. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ మెనీ ఆఫ్ యు ఆర్ ఫేసింగ్. యూ హ్యావ్ vocabulary, but your vocabulary is only at the superficial level. ఎడిటోరియల్ అర్థం కావడానికి అవసరమైన vocabulary డీపర్ vocabulary కావాలి. కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటే గానీ మీరు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ నార్త్ పోల్, సౌత్ పోల్. పోల్స్ యొక్క పవర్ ఏంటి చెప్పండి? పోల్స్ ఏం చేస్తాయి? దే అట్రాక్ట్, రైట్? ఆపోజిట్ భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని చెప్పి మనం చదువుకుంటామా ఫిజిక్స్ లో? అట్రాక్ట్ చేస్తాయి. సో 2 పవర్ సెంటర్స్, ఇదొక పవర్ సెంటర్, ఇదొక పవర్ సెంటర్. చిన్న చిన్న కంట్రీలన్నీ ఎయిదర్ దీని చుట్టూ చేరిపోతాయి, దీని చుట్టూ చేరిపోతాయి. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ దట్ డైరెక్షన్. అప్పుడు మీకు అర్థమవుతుంది పోల్ అంటే పవరా సార్ అని. పోల్ అంటే పవర్ కాదు, కానీ ఇట్ గివ్స్ దట్ మీనింగ్. డిక్షనరీలో కూడా మీరు చూసినప్పుడు ఆ మీనింగ్ వస్తుంది. అందుకే ఒక పదం నుంచి ఇంకొక మీనింగ్ వస్తుంది. రెగ్యులర్ మీనింగ్ ఒకటి ఉంటుంది, దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఇంకొక మీనింగ్ లోకి వస్తుంది. అది మనకి అలవాట్లో, ఎక్స్పీరియన్స్ తో, అనుభవంతో, అలా డీప్ గా చదవడంతో బిల్డ్ అవుతుంది. ఒక రోజులో రాదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. అంత ప్యాషన్ ఉండాలి, చదవాలి. నేను అందుకే అంటున్నాను, యూ గైస్ హ్యావ్ టు రీడ్ యాజ్ మెనీ ఎడిటోరియల్స్ యాజ్ పాసిబుల్. మార్నింగ్ ఒకటి నేను ఫ్రీగా చేస్తున్నాను, ఇంకొకటి ఇక్కడ పెయిడ్ క్లాస్ లో చేస్తున్నాను. సురేఖ, ఇక్కడ సిన్స్ అనేది నుండి మీనింగ్ లో వాడావు నువ్వు. నేను అడుగుతుంది నుండి కాదు, బికాజ్ అనే మీనింగ్ లో వాడమన్నాను. అర్థమవుతుందా? ఇవన్నీ ఆలోచించి కావాలి. బైపోలార్, యూనిపోలార్, మల్టీపోలార్ అంటే మీనింగ్ అక్కడ అలా వస్తుంది అనమాట. సిన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, we have stayed indoors. ఇంట్లోనే ఉండిపోయాం. బయట వర్షం పడుతుంది కాబట్టి మేము ఇంట్లోనే ఉండిపోయాం. ఇలా మీరు ఏదైనా రాసుకోవచ్చు. బికాస్ తో రాయండి, బికాస్ ప్లేస్ లో సిన్స్ పెట్టండి. చాలా ఈజీ. సో ఈ మీనింగ్ తెలియాలి మీకు. మనకు తెలిసిన ఒకే మీనింగ్ తో మేనేజ్ చేసేదాన్ని ట్రై చేయకూడదు. మీలో చాలా మందికి అలా అలవాట్లు ఉన్నాయి. మనకు ఒకటి తెలుసు, అన్నిటికీ అదే వాడేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, హోస్టైల్ అంటే అర్థం ఏంటి? రిటాలియేషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటాలియేషన్? రిటాలియేట్ అంటే హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, రిటాలియేట్ అంటే తిప్పి కొట్టుట.
తిప్పి కొట్టడం అంటే అర్థం అంటే నువ్వు నాకు తిరిగి జవాబు దెబ్బకి దెబ్బలాగా అనమాట. నువ్వు నాకు ఇలాంటి మాకు మీద రెస్ట్రిక్షన్ చేసావు, మేము మీ మీద రెస్ట్రిక్ట్ చేస్తాం. మా చైనీస్ ఇంపోర్ట్స్ మీద మీరు శాంక్షన్స్ వేస్తే యుఎస్ ఇంపోర్ట్స్ మీద మేము శాంక్షన్స్ వేస్తాం అని చైనా కూడా చేసింది. యా. సో హోస్టైల్ అంటే అర్థం ఏంటి? అన్ఫ్రెండ్లీ. హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని అర్థం. హోస్టైల్ కి ఎవరైనా చెప్పగలరా సినోనిమ్స్, యాంటోనిమ్స్? అగ్రెసివ్. అగ్రెసివ్ అంటే అన్ఫ్రెండ్లీ అనేం కాదే. అగ్రెసివ్ అంటే ఇంకా యా. హోస్టైల్ కి సినోనిమ్ అంటే కండ్యూసివ్. ఎగ్జాక్ట్లీ. కండ్యూసివ్ అంటే ఫేవరబుల్. కండ్యూసివ్ అంటే మీనింగ్ అంటే ఫేవరబుల్. హోస్టైల్ అంటే మీనింగ్ అంటే అన్ఫ్రెండ్లీ. మీకు చాలా సార్లు ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ లో చెప్పాను నేను, ద వెదర్ ఈస్ కండ్యూసివ్ ఫర్ క్రికెట్ టుడే అంటే ఎక్కువ గాలి లేదు, అలాగని ఎక్కువ ఎండ లేదు, కరెక్ట్ గా ఉంది క్రికెట్ ఆడడానికి సరిపోతుంది. కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ అంటే ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్. హోస్టైల్ అంటే కంప్లీట్లీ అన్ఫ్రెండ్లీ. హోస్టైల్ కి సినోనిమ్ ఇంక్లెమెంట్ అనే ఇంకో పదం వాడచ్చు. ఇంక్లెమెంట్. ఇంక్లెమెంట్ అన్న ఇంక్లెమెంట్ వెదర్ అంటారు. అన్ఫ్రెండ్లీ వెదర్, మనకు అవసరమైనట్టుగా ఉందని వెదర్. మీకు అర్జెంట్ గా పని ఉంది, బయట ఏమో ఫుల్ వర్షం పడుతుంది. ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ ఇంక్లెమెంట్ వెదర్. ద వెదర్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ టు యూ. అర్థమవుతుందా? అండ్ హౌ మెనీ ఆఫ్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ వాట్ ఈస్ దట్? క్లైమేట్. క్లైమేట్. పదం గుర్తురాడు. క్లైమేట్ కి వెదర్ కి డిఫరెన్స్ ఏంటి? ఈ రోజు క్లైమేట్ ఎలా ఉందని అంటామా, ఈ రోజు వెదర్ ఎలా ఉందని అంటామా? ఈ రోజు ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అని అంటాం. ఏంటిది మళ్ళీ చెప్పండి. పీరియడ్ ఆఫ్ టైం. క్లైమేట్ అంటే ఒక ఏరియాలో యా యశోదా, సార్, ఒక ఏరియాలో చాలా రోజులకి ఎక్కువ. అవును సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెదర్ అంటే డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది సార్. క్లైమేట్ ఓకే, లెట్ హర్ ఎక్స్ప్లెయిన్. యా యశోద కంప్లీట్ చేయి. కొన్ని రోజులు ఇప్పుడు చెప్పడానికి ఈక్వెటర్ ఉంది కదా సార్, ఆ ప్లేస్ లో ఎక్కువగా వేడి ఎక్కువగా ఉంటది కదా సార్. ఎక్కువ పర్సెంటేజ్ వెదర్ ని చెప్పేది క్లైమేట్. ఇప్పుడు చూడండి, బెస్ట్ థింగ్ చెప్తాను, వెరీ ఈజీ. సో ఇవాళ వైజాగ్ లో 35 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది. ఇది వెదరా క్లైమేటా? టుడేస్ వెదర్. న్యూస్ పేపర్ లో చూస్తే మీకు ఏమొస్తుంది? వెదర్ రిపోర్ట్ అంటాడా, క్లైమేట్ రిపోర్ట్ అంటాడా? వెదర్ రిపోర్ట్ అంటాడు, క్లైమేట్ రిపోర్ట్ అన్నాడు. అంటే అట్ దట్ పర్టికులర్ టైం వాట్ ఎవర్ ఈస్ ది అప్పటికున్న పరిస్థితి, అది టెంపరేచర్ ఎంత ఉంది, వర్షం హ్యూమిడిటీ ఎంత ఉంది, అది వెదర్. క్లైమేట్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు అబ్జర్వ్ చేస్తే అది హాట్ క్లైమేటా, కోల్డ్ క్లైమేటా? ఇప్పుడు అరకు తీసుకో, అరకు హ్యాస్ కోల్డ్ క్లైమేట్ అంటాం. వెదర్ అని చెప్పక్కర్లా, వెదర్ ఎప్పుడు ఏ రోజు కాదు మారుతుంది. అరకు మైట్ హ్యావ్ హాట్ వెదర్ సమ్ డే, ఒక రోజు వేడిగా ఉండే రోజు రావచ్చు, కానీ అరకు క్లైమేట్ ఈజ్ కోల్డ్. ఊటీ హ్యాస్ ఎ కోల్డ్ క్లైమేట్. ఢిల్లీ లేకపోతే మన రాజస్థాన్ హ్యాస్ హాట్ క్లైమేట్. ఒక 25 సంవత్సరాల పీరియడ్, 10 సంవత్సరాల పీరియడ్, 15 సంవత్సరాలు, అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది వేడిగా ఉండే ప్రాంతమా, చల్లటి ప్రాంతమా మనకు తెలిసిపోతుంది కదా. ఒక రోజులో వేరియేషన్స్ వేరు, ఒక రోజు బాగా చల్లగా ఉంటుంది, ఒక రోజు వేడిగా ఉంటుంది, అది వేరు. కానీ జనరల్ గా తీసుకునేటప్పుడు అది వేడా చలనా చూసినప్పుడు అది వేడిదైతే హాట్ క్లైమేట్ అంటాం, లేదైతే కోల్డ్ క్లైమేట్ అంటాం. సో క్లైమేట్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్, వెదర్ ఈజ్ ఫర్ దట్ పర్టికులర్ డే, దట్ పర్టికులర్ మూమెంట్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. Yep. Okay, China has retaliated against every hostile move by US. China made matters worse by providing refuge in its San Francisco consulate to one of the Chinese researchers against whom the US issued an arrest warrant because she allegedly lied to the authorities about her ties to the army. The meaning enti? What is the meaning of refuse here? Deny, sir. Deny, yeah. ఆశ్రయం పొందడం. ఆశ్రయం. Come on, yeah. Refuse అంటే అక్కడ అర్థం ఏంటి? ఆశ్రయం ఇచ్చారు, శరణాలయం ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, షెల్టర్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. అక్కడ షెల్టర్.
REFUSE కాదు, REFUGE. అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో తొందరపడి తప్పులు చేయకూడదు. ఓకే, రెఫ్యూజ్, asylum, shelter, sanctuary, haven. సినోనిమ్స్ ఇవన్నీ. సినోనిమ్స్ అంటే చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో వాడతారు. షెల్టర్ అనేది జనరిక్ సెన్స్, దేనికైనా వాడచ్చు. శాంక్చురీ అనేది పశువులకి పక్షులకి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటామా లేదా, వాటికి ఆశ్రయం కలిగించేది. ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్, an environment or a place that protects you is called ఇవన్నీ అన్నమాట. హేవెన్ అనేది నెగిటివ్ సెన్స్ లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ హ్యాస్ బికమ్ ఏ హేవెన్ ఫర్ టెర్రరిస్టులకి సురక్షిత ప్రాంతంగా పాకిస్తాన్ మారిపోయింది. స్విట్జర్లాండ్ హ్యాస్ బికమ్ ఏ హేవెన్ ఫర్ ట్యాక్స్ ఇవేడర్స్. పన్ను ఎగవేతదారులకి స్విట్జర్లాండ్ అనేది ఒక సురక్షిత ప్రాంతంగా, స్విస్ బ్యాంక్స్ లో దాచుకుంటున్నారు, సురక్షిత ప్రాంతంగా మారిపోయింది. అసైలం, India has provided asylum to lakhs of Rohingya Muslims who fled from Myanmar. మయన్మార్ నుంచి పారిపోయిన ఎంతో మంది రోహింగ్యా ముస్లిమ్స్ కి ఇండియా ఆశ్రయం ఇచ్చింది. రెఫ్యూజ్ అనే పదం కూడా వాడచ్చు. అలా అలా వచ్చేసిన వాళ్ళు ఏమంటారు? రెఫ్యూజీస్. రెఫ్యూజీ అంటే అర్థం ఏంటి? శరణార్థి. శరణు కోరుకుని వచ్చేవాడిని శరణార్థి, రెఫ్యూజీ అంటాం. వాళ్ళకి ఇచ్చేది శరణు, శరణాలయం, అసైలం. ఆర్ యు గెటింగ్ ఇట్? ఇది పాయింట్స్. ఓకే, ఈ శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ లో ఈ ఆర్మీకి సంబంధించి ఆవిడికి సంబంధాల గురించి ఆవిడ అబద్ధం చెప్పింది. ఎలీజిడ్లీ లైడ్ అంటే అర్థం ఏంటి? చెప్పబడ్డ విధంగా, అంటే కన్ఫర్మ్ కాలేదు, దాని మీద ఏమి ప్రూఫ్లు ఏమి లేవు, అలా చెప్పింది అని చెప్పి తన మీద ఆరోపణలు ఉన్నాయి. అలా ఆరోపణలు ఉన్న అమ్మాయికి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఆ అమ్మాయి చైనీస్ కాన్సులేట్ లో, ఎక్కడది, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న చైనీస్ కాన్సులేట్ లో తలదాచుకుంది. వాళ్ళు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చారు. అందువల్ల కూడా యుఎస్ కి కోపం వచ్చింది. ఎందుకంటే కాన్సులేట్స్, డిప్లొమాటిక్ మిషన్స్ కి కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి లేదు. ఆల్దో ఇట్ ఈస్ ఇన్ యుఎస్ టెరిటరీ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ చైనాస్ ఎకనామిక్ టెరిటరీ. చైనాలో భాగంగానే భావించాలి. విదేశాల్లో మన ఆఫీసులు ఉన్నాయనుకోండి, వాటిని కూడా మన దేశంలో ఉన్నట్టుగానే భావించాలి. కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్స్ వాటికి ఉంటాయి. అది అన్ని ప్రపంచ దేశాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. ద యుఎస్ చైనా టెన్షన్స్ ఆర్ నో లాంగర్ అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ. వాట్ స్టార్టెడ్ as a trade war has snowballed into a larger geopolitical contest between the two superpowers, something the world hasn't seen since the hostile competition between the US and the Soviet Union during the Cold War. Cold War time ఇక్కడ కూడా సీన్స్ వచ్చింది మళ్ళీ నుండి. కోల్డ్ వార్ టైంలో యుఎస్ కి సోవియట్ యూనియన్ కి చూసిన తర్వాత, హోస్టైల్ అన్ఫ్రెండ్లీ కాంపిటీషన్ చూసిన తర్వాత మళ్ళీ ఈ రకమైన కాంపిటీషన్ మనం చూడలేదు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. యాక్చువల్గా అది వాళ్ళ ఇద్దరి మధ్య ట్రేడ్ వార్ కింద స్టార్ట్ అయింది. ట్రేడ్ వార్ కింద స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటి? చైనా యుఎస్ నుండి బెనిఫిట్స్ ఎక్కువ పొందుతోంది, కానీ యుఎస్ కి చైనా వల్ల ఉపయోగం ఎక్కువగా ఉండట్లేదు అని చెప్పి ట్రంప్ భావించారు. అలా భావించి చైనీస్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ పెంచారు. టారిఫ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టారిఫ్? విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేసుకునే వస్తువుల మీద వేసే సుంకం, పన్ను సుంకం అంటాం చూడండి, దాన్ని టారిఫ్ అంటాం. 100 రూపాయల వస్తువు చైనా నుంచి అమెరికాకి ఎంటర్ అయింది, 100 రూపాయలు ఇండియా ఎంటర్ అయింది అనుకోండి, 100 రూపీస్ కి. ఇండియా 20% టారిఫ్ వేసింది అనుకోండి, 100 కాస్ట్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. అదే చైనా వస్తువు ఇండియాలో అమ్మినప్పుడు 120 రూపాయలు కమ్మాలి, 120 రూపాయలు 20 రూపాయలు ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తుంది సుంకం కింద, 100 రూపాయలు మాత్రమే ఆ చైనీస్ కంపెనీకి వెళ్తుంది. సో చైనా ప్రొడక్ట్ యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. ఆ 20 రూపాయలు చైనాకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. అర్థమవుతుందా? అది ఎందుకు అలా చేస్తారు? మన దేశంలో ఉన్న డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే మన దేశంలో డొమెస్టిక్ కంపెనీస్ చైనా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. 110 రూపీస్ అమ్ముతున్నారు అదే వస్తువు ఇండియన్ కంపెనీ, చైనా 100కి అమ్మేస్తుంది. అందువల్ల అందరూ చైనాది కొనడం వల్ల మన దేశంలో ఉన్న ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనకి చైనా నుంచి ఇంపోర్ట్స్ పెరగచ్చు. ఇంపోర్ట్స్ బాగా పెరగడం వల్ల ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది వాళ్ళకి మనకి. ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడడానికి, ట్రేడ్ డెఫిసిట్ లేకుండా చేయడానికి ప్రొటెక్షనిజం అంటాం, ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం. అంటే మన వ్యాపారాన్ని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం ఫ్రీ ట్రేడ్ లేకుండా ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు. దానికోసం ఇలాంటి
టారిఫ్స్ అనేవి విధించవచ్చు. మనం విధిస్తే అయిపోతుందా? వాళ్ళు రిటాలియేట్ చేస్తారు. ఇండియా నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యే ఉంటాయి, వాళ్ళు కూడా అదే వేస్తారు. స్నోబాల్ అంటే అర్థం ఏంటి? స్నోబాల్ అంటే ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది, పెరిగిపోవడం అనమాట. మీకు లాస్ట్ టైం చెప్పాను ఇంతకు ముందు ఎడిటోరియల్స్ అప్పుడు కానీ లేదా క్లాస్ లోనో ఎక్కడ గుర్తులేదు కానీ, స్నోబాల్ అంటే మనం స్నోబాల్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మన మగధీరన్న బాహుబలి సినిమా తీసుకుంటే చిన్న బాల్ ఉంటది, అది అలా దొరుకుతుంది అనుకోండి. దొరుకుతున్నప్పుడు ఏమవుతుంది, ఇంకొంచెం దాని చుట్టుపక్కల ఉన్న మంచు కూడా కలిపేసుకుంటది కదా, అలా కలిపేసుకొని పెద్ద బాల్ అయిపోతుంది. ఎలాగనమాట, దట్ ఈస్ స్నోబాలింగ్. స్నోబాలింగ్ అని నెగిటివ్ గా వాడతారు. ఒక కాంట్రవర్సీ చిన్న గొడవలాగా స్టార్ట్ అవుతుంది, అది పెద్ద గొడవ అయిపోయింది కాంట్రవర్సీగా. ఇట్ హాస్ స్నోబాల్డ్ ఇంటూ ఎ హ్యూజ్ కాంట్రవర్సీ అంట. చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దదయ్యేదాన్ని నెగిటివ్ సెన్స్ లోనే ఎక్కువగా వాడతారు, పాజిటివ్ గా వాడారు. ఓకే, ఒక ట్రేడ్ వార్ లాగా స్టార్ట్ అయింది, స్లోగా ఇట్ స్నోబాల్డ్ ఇంటూ ఎ లార్జర్ జియో పొలిటికల్ కంటెస్ట్ బిట్వీన్ ద టూ సూపర్ పవర్స్, something the world hasn't seen since the hostile competition between the US and the Soviet Union during the Cold War. President Trump, who is under attack at home for his handling of novel coronavirus pandemic, may be finding comfort in ramping up tensions with China in an election year. Who will tell me the meaning of this? Shravani, ఈ సెంటెన్స్ మీనింగ్ చెప్పు. President Trump, who is under attack at home for his handling of the novel coronavirus pandemic. Louder. President Trump, who is under attack at home for his handling of the novel coronavirus pandemic, may be finding comfort in ramping up tensions with China in an election year. అంటే కరోనా వైరస్ ని ఎట్ హోమ్ అంటే అక్కడ అతని కంట్రీలో అని, ఆ కరోనా వైరస్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. అంటే లాక్డౌన్ విధించడం కానీ అలా ఏమి చేయకుండా ఫ్రీగా వదిలేశారు. దాని వల్ల ప్రజలు అతనికి ఆపోజిట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు చైనాకి ఆపోజిట్ గా వెళ్ళడం వల్ల ఎలక్షన్ టైంలో అతనికి ఉపయోగపడచ్చు అనే. వెరీ గుడ్. కరోనా వైరస్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కాబట్టి విమర్శలు ఎదుర్కొంటున్న మిస్టర్ ట్రంప్ చైనాలో ఉన్న గొడవలు ఇంకా రెచ్చగొట్టడం ద్వారా, ఇంకా పెద్దవి చేయడం ద్వారా ఈజ్ ఫైండింగ్ కంఫర్ట్. ఎందుకంటే ట్రంప్ ఉంటేనే మనకి చైనా శత్రువు. ట్రంప్ లాంటి వాడే, ట్రంపే మగోడు, చైనాని ఎదుర్కోవాలంటే ట్రంపే కావాలి అనే ఫీలింగ్ ప్రజల్లో రెచ్చగొట్టడం కోసం దాన్ని ఎలక్షన్ కింద వాడుకుంటున్నారు. మనకి గుర్తుందా, పుల్వామా జరిగినప్పుడు దాన్ని బీజేపీ వాడుకుంది. నరేంద్ర మోదీ ఉంటేనే పాకిస్తాన్కి సమాధానం ఇవ్వగలుగుతాం, వేరే వాళ్ళు ఉంటే చేయలేం. ప్రజల్లో అటువంటి భావజాలం అనేది ప్రేరేపిస్తే ఏమవుతుందంటే మిగిలిన ఇష్యూస్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి, దాన్ని బేస్ చేసుకుని ఓట్లు పడతాయి. అదనమాట కదా. బట్ వాట్ మేక్ ర్యాంప్ అప్ అంటే మళ్ళీ పెంచడం, పెరిగిపోవడం అని. బట్ వాట్ మేక్స్ ది క్రైసిస్ డేంజరస్ ఇన్ ద లాంగ్ టర్మ్ is that there is a growing consensus in Washington that a hostile China resorting to large-scale espionage poses a serious threat to the US-dominated international order. అర్థమేంటి కన్సెన్సస్ అంటే? అర్థమేంటి? ఏకాభిప్రాయం. ఎక్కడ? వాషింగ్టన్ అంటే యుఎస్ హెడ్ క్వార్టర్స్ లో. అక్కడ అందరూ ఏమనుకుంటున్నారు, హొస్టైల్ చైనా అంటే చైనాతో అన్ఫ్రెండ్లీగా ఉండే, యుఎస్ తో అన్ఫ్రెండ్లీగా ఉండే చైనా రిసార్టింగ్ టు లార్జ్ స్కేల్ ఎస్పియనాజ్, వాళ్ళు గూఢచర్యంకి సంబంధించిన కార్యక్రమాలు బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతే, ఇఫ్ ద రిసార్ట్ టు ఇట్, ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్ దట్ మీన్స్ యూ టేక్ ఇట్ అప్, దాన్ని మనం అది ఎక్కువగా తీసుకుంటే ఇట్ పోజెస్ అ సీరియస్ థ్రెట్ టు ద యుఎస్ డామినేటెడ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆర్డర్ అంతా కూడా అమెరికా పెద్దన్నలాగా వ్యవహరిస్తుంది, అంతా అమెరికా అండర్ లో ఉన్నట్టుగా ఉంటుంది. ప్రపంచ దేశాలను అమెరికా శాసించే స్థాయిలో ఉంది. చైనా గూఢచర్యం ఎక్కువగా చేస్తే అమెరికా కంట్రోల్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్డర్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళంతా భావిస్తున్నారు. అంటే చైనా నార్మల్ గా వదిలేస్తే పర్లేదు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, డామినేషన్ తగ్గిపోవచ్చు, ఓకే, వేరే రకంగా ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి అందరూ భావిస్తున్నారు అక్కడ. The Washington establishment, which had fought Trump's overtures towards Russia and several other policy measures,
is in line with the president in his confrontational policy towards China, which has already done serious damage to bilateral relations that cannot be reversed easily. దీని అర్థం ఏంటి? ఓవర్చర్స్ అంటే ప్రకటనలు, చర్చలు, ఒక ఇంపార్టెంట్ దాని గురించి ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేయడం. కరెక్ట్ ఈ సెన్స్ లో చెప్పండి. రైవల్ కాదు, రియాక్షన్ కాదు, యాక్షన్ కాదు, ఒపీనియన్ కాదు. ఓవర్చర్స్ టువర్డ్స్ రష్యా అంటే రష్యా పట్ల అతను తీసుకున్న చర్యలు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన బిహేవియర్ అనమాట. ఎలా చెప్పాలి మీకు, పూర్తి ఇందాక చెప్పాడు అభిషేక్ చెప్పినట్టే, అంటే ఒక ఇంపార్టెంట్ దానికి ఉన్న ఎంట్రీ పీస్ లాగా. రష్యా పట్ల ట్రంప్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ట్రంప్ పాలసీ ఎలా ఉంటుంది, మనం మొత్తం ఇంప్లిమెంట్ చేయక్కర్లా, కానీ స్టార్టింగ్ మనం ఒక ఫస్ట్ స్టెప్ వేసాం అనుకుని తెలిసిపోతుంది, ఓహో రష్యా పట్ల ఇతను ఇలా ఉండబోతున్నాడా అని ఐడియా వస్తుందా లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావు, వాళ్ళ ఇంటికి నువ్వు పళ్ళు కూరగాయలు లేకపోతే ఏదో ఇవన్నీ తీసుకొని వెళ్ళావంటే పాజిటివ్గా ఉంది, మంచి రిలేషన్ ఉంది అని అనుకుంటాం. ఏమీ లేకుండా లేకపోతే చేతిలో ఏదో వెపన్ పట్టుకొని వెళ్ళావు అనుకో, సో దిస్ ఈజ్ అన్ ఓవర్చర్. ఏం చెప్తుంది, నెక్స్ట్ జరగబోయేదానికి ఒక చిన్న ఇండికేషన్ లాగా, ఒక ట్రైలర్ లాగా. ఇందాక ప్రీతం పెట్టాడు ఒక ట్రైలర్ లాగా. ఓవర్చర్ అంటే అర్థమైంది ట్రైలర్ లాగానే కాదు, అండ్ ఇంట్రడక్టరీ పేస్ ఆఫ్ సంథింగ్ ఇంపార్టెంట్, అంటే ఒక స్ట్రాటజీలో మొదటి భాగం అన్నట్టుగా తీసుకోవచ్చు. ఆ ఓవర్చర్ చూస్తే నెక్స్ట్ రష్యా పట్ల యుఎస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఒక ఐడియా వస్తుంది మనకి. అనగా దాన్ని వాషింగ్టన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేసింది, ఫైట్ చేసింది. ట్రంప్ యొక్క బిహేవియర్ రష్యా పట్ల బాగాలేదు, ఎందుకంటే రష్యాని యుఎస్ ఎప్పుడు ఎనిమీగానే చూస్తుంది, కానీ ట్రంప్ కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసేలాగా ప్రవర్తించారు, దాన్ని ఫైట్ చేశారు. అండ్ సెవెరల్ అదర్ పాలసీ మెజర్స్ ఈజ్ ఇన్ లైన్ విత్ ప్రెసిడెంట్ ఇన్ హిస్ కాన్ఫ్రంటేషనల్ పాలసీ టువర్డ్స్ చైనా. జనరల్ గా ట్రంప్ కి ఎగ్నెస్ట్ గా ఉన్న వాషింగ్టన్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చైనా విషయంలో ట్రంప్ తో పాటే ఉంది. కాన్ఫ్రంటేషనల్ పాలసీ అంటే కాన్ఫ్రంటేషన్ అంటే గొడవ పెట్టుకునే పాలసీ, గొడవ పెట్టుకునే విధానంలో చైనా ట్రంప్ తో పాటే ఉంది. విచ్ హెస్ ఆల్రెడీ డన్ సీరియస్ డ్యామేజ్ టు బైలేటరల్ రిలేషన్స్ దట్ కెనాట్ బి రివర్స్డ్ ఈజీలీ. ఆల్రెడీ రిలేషన్స్ పాడైపోయాయి, సీరియస్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటిని రివర్స్ చేయగలిగే పరిస్థితి కూడా లేదు, ఈజీగా వాటిని రివర్స్ చేయలేము. ఓకేనా? కాన్ఫ్రంటేషనల్ పాలసీ ఇక్కడ విచ్ అంటే ఏంటి, విచ్ ఇండికేట్స్ దిస్ పాలసీ. ఈ పాలసీ ఆల్రెడీ రెండు రేషియల్ మధ్య రిలేషన్స్ ని పాడు చేసేసింది, అండ్ ఇట్ కెనాట్ బి రివర్స్డ్ ఈజీలీ, ఈజీగా దాన్ని మనం రివర్స్ చేయలేము. Incidentally, the US-China crisis is unfolding at a time when Beijing is also acting more assertively in Asia, picking fights with countries in its neighborhood from India to Vietnam and Malaysia. Incidentally అంటే అర్థం ఏంటి? కోఇన్సిడెంటలీ అనా? అనుకోకుండా సార్, అనుకోకుండా, ఎగ్జాక్ట్లీ, బై ఛాన్స్, అకరింగ్ బై ఛాన్స్ అన్నమాట, అనుకోకుండా అనే సెన్స్ లో తీసుకోవచ్చు. యా, ఇన్సిడెంటల్లీ యుఎస్ చైనా క్రైసిస్ ఇస్ అన్ఫోల్డింగ్ అట్ ఎ టైం. అమెరికాకి చైనాకి మధ్యలో వస్తున్న ఈ సంక్షోభం అనేది అన్ఫోల్డింగ్ అంటే బయటపడుతోంది, ఓపెన్ అవుతుంది ఒక్కసారిగా. ఎలాంటి టైంలో? అట్ ఎ టైం వెన్ బీజింగ్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ మోర్ అసర్టివ్లీ ఇన్ ఏషియా. ఏషియాలో చైనా కూడా చాలా అసర్టివ్ గా, అంటే తనని తాను, అసర్టివ్ అంటే అర్థం ఏంటి, తనను తాను ఇంపోజ్ చేసుకునేలాగా అంటే డామినేట్ చేసేలాగా బిహేవ్ చేస్తుంది ఏషియాలో. ఎవరితో? పికింగ్ కాన్ఫ్రంటేషన్స్ విత్ ఎవ్రీ కంట్రీ, పికింగ్ ఫైట్స్ విత్ కంట్రీస్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్. దాని నైబర్హుడ్ లో ఉన్న అన్ని కంట్రీస్ తో ఫైట్ చేస్తాం. చైనాకి చాలా ఎక్కువ, ఎవరు చైనాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరితోనే గొడవలు ఉన్నాయి. ఆయనకి డాగ్మాటిక్ ఎందుకమ్మా, చాలా గొడవలు ఉన్నాయి. టు వియత్నాం, ఇండియా, అన్ని దేశాలతో గొడవలు పెట్టింది. ద మెసేజ్ ఫ్రమ్ చైనా ఈస్ దట్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఎ లాంగ్ గేమ్ ఆఫ్ ఎస్కలేషన్ యాజ్ లాంగ్ ఎస్ ద యుఎస్ కీప్స్ ప్లేయింగ్ ఇట్. చైనా నుంచి మనకు వస్తున్న సందేశం ఏంటి, ఎన్నాళ్ళైనా రెడీ, మీరు ఆడుతున్నంతకాలం మేము ఆడతాం, ఇట్ ఈస్ రెడీ. ఈ టెన్షన్స్ ఇంకా పెరిగినా చైనా వెనకడుగు వెయ్యదు.
ఇట్ ఈస్ రెడీ ఫర్ ఎ లాంగ్ గేమ్ ఆఫ్ ఎస్కలేషన్. ఎంత ఎస్కలేషన్ అవుతున్నా సరే, ఎంత పెద్ద అవుతున్నా సరే, చైనా ఇస్ రెడీ. యాజ్ లాంగ్ యాజ్ యుఎస్ కీప్స్ ప్లేయింగ్ ఇట్. అమెరికా ఆడుతున్నంత వరకు మేము ఆడతాం. దిస్ ఈస్ అ సైక్లికల్ ట్రాప్. Measures and countermeasures keep taking ties to new lows with no possibility of an exit. ట్రాప్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? సైక్లికల్ ట్రాప్ అని ఎలా చెప్పారు? అమెరికాకి చైనాకి మధ్యలో. సో వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు, వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు, సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటది. రిలేషన్ ఇంకా పూర్తిగా దిగజారేంత వరకు వెళ్తూనే ఉంటది విత్ నో ఎగ్జిట్. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది? అదొక ట్రాప్. ఇంకా విత్ ద పాసిబిలిటీ ఆఫ్ నో exit, possibility of an exit, no possibility of an exit. If this deterioration is not arrested immediately, the US and China risk a total breakdown in diplomatic relations, and that is bad news for the whole world. ఇప్పుడు ఈ డిటెరియేషన్ అంటే అర్థమైంది, వర్సనింగ్ ఆఫ్ సిచ్యువేషన్ వర్సన్ అవుతుంది. అరెస్ట్ అంటే ఆగడం. అది ఇక్కడికి ఆపకపోతే మొత్తం డిప్లొమాటిక్ రిలేషన్స్ రెండు దేశాల మధ్యలో బ్రేక్ డౌన్ మనం చూడబోతున్నాం. అలా చూస్తే అది రెండు ప్రపంచ దేశాలకి మంచి చేయదు. ఎందుకంటే గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ఉండే ప్రపంచమే అందరికీ మంచి చేస్తుంది. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా కొంతమంది ఇటువైపు, కొంతమంది అటువైపు వెళ్ళడం, ఎకనామిక్ మనకి ఫ్రీడమ్ ఉండదు. అమెరికా వస్తువులు చైనాకు ఉంది, చైనా వస్తువులు అమెరికాకు ఉంది. బిజినెసెస్ దెబ్బతింటాయి. చైనా మీద ఆధారపడుతున్న అమెరికన్ కంపెనీస్ సఫర్ అవుతాయి, అమెరికా మీద ఆధారపడే చైనీస్ కంపెనీస్ సఫర్ అవుతాయి. ఇంకా టెక్నాలజీ పరంగా యుఎస్ ఈజ్ అహెడ్ ఆఫ్ చైనా. సో చైనీస్ కంపెనీస్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటాయి. చాలా వరకు లేటెస్ట్ టెక్నాలజీ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తాయి. చైనాలో మ్యాన్ పవర్ ఎక్కువ కాబట్టి పర్ యూనిట్ కాస్ట్, తయారీ చేయడానికి పర్ యూనిట్ కాస్ట్ అని చైనాలో తక్కువ. ఆ కాస్ట్ అడ్వాంటేజ్ ని అమెరికా ఎప్పటికీ బీట్ చేయలేదు. అందుకని లో కాస్ట్ రా మెటీరియల్ కోసం యుఎస్ కాదు కదా, వరల్డ్ అంతా కూడా చైనా మీద ఆధారపడుతుంది. సోలార్ ప్యానల్స్ తీసుకోండి, సెల్ ఫోన్స్ తీసుకోండి, ఎంత మనం గొప్పగా చెప్పుకునే ఐఫోన్ అసెంబుల్ చేసేది ఎక్కడ? డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబుల్డ్ ఇన్ చైనా అని రాస్తాడు క్లియర్ గా. ఏ ఐఫోన్ తీసుకున్నా, ఐప్యాడ్ తీసుకున్నా అసెంబ్లింగ్ ఎక్కడ జరుగుతుంది? చైనాలో జరుగుతుంది. ఎందుకు? లో కాస్ట్ వల్ల అన్నమాట. ఇలాంటివి ఈ అడ్వాంటేజ్ కోల్పోతారు. అంటే ఒక దేశంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. చైనాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? స్కిల్డ్ మ్యాన్ పవర్. ఇండియాకి చైనాకి డిఫరెన్స్ ಇದೆ. ఇండియాలో కూడా మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళకంటే మనం ఎక్కడ తక్కువ? మనం జనాభా ఉన్నాం. డిఫరెన్స్ ఏంటి? స్కిల్ లెవెల్. చైనా ఇన్వెస్టెడ్ హెవీలీ ఆన్ స్కిల్లింగ్ దేర్ మ్యాన్ పవర్. వాళ్ళ మ్యాన్ పవర్ ని ఎడ్యుకేట్ చేయడానికి, స్కిల్ బిల్డింగ్ చేయడానికి చైనా చాలా ఇన్వెస్ట్ చేసింది, చాలా ఖర్చు పెట్టింది కొన్ని దశాబ్దాలుగా, ఒక రోజు కాదు. అలా చేయడం వల్లే వివిధ రంగాలకి సంబంధించి వాళ్ళ దే హ్యావ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. వైల్ ఇండియా హ్యాస్ రైట్ ఇంటెన్షన్స్, కానీ ఇండియాలో స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. మెన్ ఉన్నారు, స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదని ప్రభుత్వం ఆ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మీద, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. న్యూ లో అంటే అర్థమేంటి? ఇంకా కిందకి వెళ్ళిపోవడం, ఇంకా దిగజారిపోవడం. ఓకే, ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఒక లెవెల్కి పడిపోయిందిరా అనుకుంటాం, చూసేసరికి ఇంకా కిందకి, ఇంకా పడిపోయింది అంటాం, ఇంకా కిందకి. ఫైండింగ్ న్యూ లోస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్? నో లాంగర్ తో అక్కడ సెకండ్ పేరా స్టార్ట్ అయింది కదా సార్, నో లాంగర్ గురించి కొంచెం చెప్పండి సార్. ఎలా యూజ్ చేయాలి నో లాంగర్ అనేది? ఆర్ నో లాంగర్ అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ. అమెరికాకి చైనాకి మధ్యలో ఉన్న గొడవలు అనేవి ఆర్ నో లాంగర్ అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ. అంటే ఈ రోజు వరకు ట్రేడ్ అండ్ టెక్నాలజీ వరకే ఉండేది గొడవలు. ట్రేడ్ వార్ ఉండేది, టెక్నాలజీ పరంగా వార్ ఉండేది. ఇప్పుడు వాటి మీదే కాదు, ఆర్ నో లాంగర్ అబౌట్ దెమ్. వాటి మీద గొడవ కాదు ఇప్పుడు. వేటి మీద గొడవ? ఇంకా చాలా విషయాలకు వెళ్ళిపోయింది. వాట్ స్టార్టెడ్ యాజ్ ఎ ట్రేడ్ వార్ హ్యాస్ స్నోబాల్డ్ ఇంటూ ఎ లార్జర్ జియోపొలిటికల్ కంటెస్ట్. ఇంతకుముందు చైనాకి యుఎస్ కి ఉన్న ప్రాబ్లం అంతా ట్రేడ్ వార్ ఏదో అనుకునేవాళ్ళు. నౌ ఇట్స్ నో లాంగర్ ద కేస్. ఇకపై అది కేసు కాదు, అది విషయం కాదు. విషయం అనేది ఇంకా పెద్దదైపోయింది. ఒకప్పుడు చిన్న గొడవ. వాటి మీద కాదు అనే మీనింగ్ వస్తుంది సార్ నో లాంగర్ అంటే? ఇప్పటి వరకు వాటి మీదే అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు వాటి మీదే, ఇకపై వాటి మీద కాదు, ఇంకా పెరిగింది అని అర్థం. అంటే ఇప్పుడు వాటి మీద కాదు అని కాదు సెన్స్, ఇంకా పెరిగింది అనే సెన్స్ అనమాట. అంటే ఆ మీనింగ్ ఆ దీంట్లోంచి నువ్వు ఎలా తీసుకోవాలంటే, ఆర్ నో లాంగర్ అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ అంటే దే హ్యావ్ బీన్ అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ టిల్ నౌ అని అర్థం. ఇకపై వాటి మీదే కాదు అని అర్థం అన్నమాట. అవును సార్. మార్నింగ్ ఎడిటోరియల్ కూడా వచ్చింది సార్. ఇప్పుడు మీకు అదే చెప్తాను. లెట్స్ సీ మీకు నేను చెప్పాలనుకుంటే,
reading editorial is no longer about just finding unknown words. Reading editorial is no longer about just finding unknown words. Unknown words కొనుక్కోవడం కోసం మాత్రమే కాదు. ఇప్పటి వరకు అలాగే చదువుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏంటి సంథింగ్ మోర్, దానికి మించి కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం, నువ్వు అంటున్నట్టు పెద్ద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం నేర్చుకోవడం, కంటెంట్ బిల్డ్ చేసుకోవడం, కాంప్రహెన్షన్ బిల్డ్ చేసుకోవడం. There are so many other things that you can do from editorial, and you can improve your grammar from it, you can improve your essay writing from it, you can improve your comprehension from it. So there are so many things that you can do from reading editorial. It's no longer about only vocabulary. Till now, for you, probably for many of the students, it has been only about vocabulary. Now it's no longer the case. ఓకే సార్. తెలుగులో అది ఏమనాలని ఆలోచించుకో, నీ మనసుకి తెలుస్తుంది అర్థమైందో లేదని. అది అర్థమైతే చాలు. అవును సార్. యా, జస్ట్ హ్యావ్ దట్ సెన్స్. ఐఎమ్ ఆల్వేస్, నేను అదే చెప్తున్నాను, బయటికి నువ్వు చెప్పలేకపోయినా పర్లేదు, నీకు లోపల సెన్స్ తెలుస్తుంది. అందుకే ఐ యూజ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాదర్ దాన్ మీనింగ్స్. మీనింగ్స్ డిక్షనరీ చూసి చెప్పి మీరు రాసుకునేలాగా నాట్ ఓన్లీ పెట్టకూడదు. నో లాంగర్, అక్కడ టైం అని చెప్పడం అంటే ఈ రోజు వరకు అనే సెన్స్ వస్తుంది. నో లాంగర్. Till now they are about trade and technology. They are only about trade and, ఎలా అర్థం చేసుకోండి, the US China tensions are about trade and technology till now. ఇప్పటి వరకు ఓన్లీ అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ till now. ఓన్లీ అబౌట్ అని పెట్టుకోండి. are only about trade and technology till now, but from now onwards it's no longer the case. ఇప్పటి నుంచి అది మాత్రమే కాదు, దానికంటే మించి అలా. ఓకే సార్. మీరు ఓన్గా ఒక సెంటెన్స్ తయారు చేయండి, అర్థమైపోతుంది. సార్ సటిల్ డిఫరెన్స్ అంటే క్లియర్ డిఫరెన్స్ అని సార్, లేదంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్? చిన్నది సటిల్ అంటే స్మాల్ అండ్ ఫైనర్ డిఫరెన్స్. అంటే అది మనం అంటే క్లియర్ సటిల్ ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను మీకు. ఒక ఎడిటోరియల్ లో చెప్పాను కూడా. ఇప్పుడు సటిల్ ఎక్స్ప్రెషన్స్, మామూలు నటికి మహానటికి డిఫరెన్స్ ఏంటి? మిగిలిన యాక్ట్రెసెస్ కి సావిత్రికి డిఫరెన్స్ ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ గా పడుతుంది. చిన్న డిఫరెన్స్, ఆ చిన్న సటిల్ ఎక్స్ప్రెషనే నీకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. యాక్టింగ్ తీసుకో, అందరూ అదే సీన్ చేస్తారు. ఇప్పుడు కామెడీ తీసుకోండి, చిరంజీవి ఒక కామెడీ హీరోల్లో చిరంజీవి ఒక కామెడీ సీన్ చేసినప్పుడు ఉన్న టైమింగ్ కానీ, వేరే హీరో అదే వెంకటేష్ ఈజ్ నోన్ ఫర్ కామెడీ టైమింగ్, వాళ్ళు చేసేదానికి వేరే వాళ్ళు చేసేదానికి చిన్న తేడా వస్తుంది. ఆ చిన్న తేడాతో వాళ్ళు కొట్టేస్తారు, అందుకని వాళ్ళకే పేరు వస్తారు. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, అర్థమవుతుంది? ఒక్కొక్క కమెడియన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. విత్ దట్ సటిల్ చేంజ్ ఆఫ్ ఎమోషన్స్, దట్ ఫైనర్ థింగ్స్ అనమాట. అంటే మనం ఐడెంటిఫై చేసే పెద్దవి కాదు, ఐడెంటిఫై చేయని చిన్నవి. ఇప్పుడు ఎడిటోరియల్ రీడింగ్ లో కూడా అంతే. మీరు పైన చూస్తున్నారు, నేను డీప్ గా చూస్తున్నాను. ఆ చిన్న తేడా ఏదైతే ఉంటుందో, దట్ అడిషనల్ పీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దట్ ఐ పుట్ హియర్ ఈస్ మేకింగ్ ఆల్ ద డిఫరెన్స్. As you keep reading daily, you will pick it up. You will pick up that art of picking those finer details. ఆ చిన్న డిఫరెన్స్ ఏవైతే ఉంటే మనం ఐడెంటిఫై చేయగలగాలి. అది మనం రోజు చేస్తున్న కొద్దీ వస్తుంది, సీరియస్ గా దాని మీద మనం ఇన్వాల్వ్ అయితే వస్తుంది. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదిస్తాం చేస్తున్నాం. అందుకే ఈ ఎడిటోరియల్ చూడగానే ఒక భయం ఉంటుంది చూడండి, అది పోవాలి. ఎంజాయ్ చేయాలి. ఇవాళ కొత్తగా ఒక టేకప్ చేస్తున్నాం అని వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇంకా పాజిటివ్ గా కూర్చుంటే వస్తుంది. సార్ మీ సెన్స్ అర్థమైంది, కానీ అక్కడ క్లియర్ మీనింగ్ అని వస్తుంది సార్, లేదా డిఫికల్ట్ టు అండర్స్టాండ్? ఆలోచించి, నేను చెప్పను, యూ హ్యావ్ టు థింక్. అంటే నేను డిక్షనరీ చూసాను మొత్తం నేను మార్నింగ్, అందుకే అడుగుతున్నాను సార్. ఎగ్జాంపుల్స్ చూడాలి, నువ్వు మీనింగ్స్ చూడకూడదు. మీరు చేసే పనికి నేను చేసే పనికి డిఫరెన్స్ అది. ఐ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్, యూ లుక్ ఎట్ మీనింగ్స్. న్యూయాన్సెస్ అంటాం, ఒక అమ్మాయి పెట్టింది న్యూయాన్సెస్. అవును సార్, అర్థమైందా? సో లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్, యూ విల్ హ్యావ్ దట్ సెన్స్, అండర్స్టాండ్ ఇట్. సమస్య ఎక్కడ వస్తుందంటే యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు లుక్ ఎట్ మీనింగ్స్ అండ్ ట్రై టు రిమెంబర్ ద మీనింగ్. అర్థం కాదు. లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్, లుక్ ఎట్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. సార్ స్మాల్ డిఫరెన్సెస్ ని సటిల్ అంటూ ఉంటారు, న్యూయాన్సెస్. సార్ స్క్యూడ్ వర్డ్ ని ఎలా యూజ్ చేస్తాం సార్? స్క్యూడ్ అంటే ఇప్పుడు చూడండి, ఇండియాలో ద లిటరసీ ఇన్ ఇండియా ఇస్ స్క్యూడ్ హెవీలీ టువర్డ్స్ మెన్ కంపేర్ టు ఉమెన్. మెన్ లిటరసీ చాలా ఎక్కువగా ఉంది, ఉమెన్ లిటరసీ బాగా తక్కువ అనుకో, స్క్యూ అయిపోయింది. అది సిమెట్రికల్ గా లేదు, ఎసిమెట్రికల్.
రెండు ఒకేలాగా అటు ఇటు ఒకేలా ఉంటే మనకి సిమెట్రికల్ అంటాం. ఒకటి బాగా ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటే ఎసిమెట్రికల్ ఆర్ స్క్యూడ్. నాట్ ఈక్వల్ అనొచ్చు సార్. నాట్ ఈక్వల్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, స్క్యూ అయిపోయింది. ఇప్పుడు ఆఫీసులో కూడా ఉమెన్ ఎంప్లాయీస్ తక్కువ, మెన్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు అనుకోండి. సో ద జెండర్ రేషియో ఇస్ స్క్యూడ్ హెవీలీ టువర్డ్స్ మెన్ అంటారు. మెన్ ఎక్కువ ఉన్నారు, ఒక 70 మంది మెన్ ఎంప్లాయీస్ ఉంటే 30 మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు. జెండర్ ఈక్వాలిటీ అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ సేమ్ లేదు. ఓకే, సో అది సటిల్ అనేది మీకు స్ట్రాటజీలో కూడా వాడతారు. ఇప్పుడు ఈ మైన్యూట్ డిఫరెన్సెస్, న్యూయాన్సెస్ అది ఒక మీనింగ్. సటిల్ అనేది మీకు స్ట్రాటజీలో కంట్రీ పరంగా తీసుకునేటప్పుడు ఇంకొక మీనింగ్ వస్తుంది. ఆ మీనింగ్ ఏంటి? క్లెవర్ గా, తెలివితేటలతో, ఆ సెన్స్ లో వాడతారు. స్మార్ట్ గా, ఆ మీనింగ్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు మాట్లాడుకుంది న్యూయాన్సెస్, మైన్యూట్ డిఫరెన్సెస్ ని కూడా, డెలికేట్ డిఫరెన్సెస్ ని సటిల్ చేంజెస్ అంటాం. సో ఆ సెన్స్ ఒకటి. రెండవది తెలివిగా, క్లెవర్ గా అనే సెన్స్ ఇంకోటి వస్తుంది. ఓకే, సటిల్ అప్రోచ్. ఓవర్చర్స్ టువర్డ్స్. ఓవర్చర్స్ అంటే అతను తీసుకున్న అడుగులు అని అర్థం చేసుకోండి. అడుగులు అంటే అర్థం ఏంటి? ఒక అడుగు వేసినప్పుడు మనకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చేయబోతున్నాడు అని చెప్పి. ఓవర్చర్స్ టువర్డ్స్ రష్యా అంటే అర్థం ఏంటి? రష్యా పట్ల ట్రంప్ వేసిన అడుగులు. అడుగు అంటే అర్థం ఏంటి? అక్కడ తన పాలసీలో రష్యాకి సంబంధించి ట్రంప్ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఆ నిర్ణయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ట్రంప్ పాలసీ ఎలా ఉండబోతుంది. ట్రేడ్ వార్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏం అర్థమైంది? అప్పటికి ఎంతవరకు పెద్ద అవుతుందని తెలియదు, కానీ చైనా పట్ల కాన్ఫ్రంటేషనల్ మోడ్ లో మన ట్రంప్ ఉన్నాడని అర్థమైపోయింది కదా. వన్ ఇయర్ తర్వాత మనకి ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళిందని తెలుస్తుంది, కానీ 1 year ముందే మనకు తెలిసిపోతుంది చైనా పట్ల ఆ కాన్ఫ్రంటేషన్ ఉంది. సో ట్రంప్స్ ఓవర్చర్స్ టువర్డ్స్ చైనా ఇన్ 2018 ఇట్ సెల్ఫ్ మనకి తెలిసిపోతుంది ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అని చెప్పి. దోస్ ఇనిషియల్ స్టెప్స్, ప్రిలిమినరీ స్టెప్స్. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే అది ఏం చెప్పాలి? దౌత్యపరమైన సంబంధాలు, రెండు దేశాల మధ్యలో దౌత్యపరమైన సంబంధాలు అని అర్థం. సార్ స్క్యూడ్ రిలేషన్షిప్ అంటే సార్? స్క్యూడ్ రిలేషన్షిప్ కాంటెక్స్ట్ చెప్పు. అంటే కాంటెస్ట్ కాదు, ఎక్కువ వర్డ్ కాంబినేషన్ అనేది చూసాను ఇంత ముందు, అందుకే అడుగుతున్నాను సార్. స్క్యూడ్ రిలేషన్షిప్ ఏ సెన్స్ లో చూసావు? అంటే స్క్యూడ్ అనే మీనింగ్ చూస్తే నేను సడన్లీ చేంజ్ డైరెక్షన్ ఇలాగన్నీ వచ్చేసారు. అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకే మీనింగ్ ఉంటుందని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను చెప్పిన ఒక మీనింగ్ ని నువ్వు ఆ కాంటెక్స్ట్ లో ఫిట్ చేస్తున్నావు, అవ్వదు. అందుకే ఎప్పుడైనా సరే ఒక పదం చెప్పి మీనింగ్ ఏంటి సార్ అని అడిగితే ఎవ్రీ వర్డ్ హ్యాస్ 3-4 మీనింగ్స్. నేను చెప్పిన మీనింగ్ నువ్వు అనుకున్న కాంటెక్స్ట్ లో ఫిట్ అవ్వట్లేదు. అవును సార్. సడన్లీ చేంజ్ డైరెక్షన్ అనే మీనింగ్ కూడా ఉంది. అవును సార్. కానీ జనరల్ గా స్క్యూడ్ నాకు వెంటనే స్ట్రైక్ అయిన మీనింగ్ ఇది. సడన్లీ చేంజ్ అనేది తక్కువగా వాడతాం, ఇది ఎక్కువగా వాడతారు. ఎందుకంటే రిపోర్ట్స్ లోను వాటిల్లోనూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, చైనాకి ఇండియాకి మధ్యలో ద ట్రేడ్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఈజ్ స్క్యూడ్ ఫేవరబుల్లీ టువర్డ్స్ చైనా అన్నాను. అంటే అర్థం ఏంటి? అక్కడ రిలేషనే, స్క్యూడ్ రిలేషనే. అర్థం ఏంటి? ట్రేడ్ అనేటప్పుడు ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు, వాళ్ళ వైపు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటాం. సో గైస్, అనుదీప్, రెండు వైపులు అవుతాయి, కానీ సమానంగా జరుగుతుందా? లేదే. 80% చైనా మనం ఇంపోర్ట్ చేస్తే 20% మన వాళ్ళు ఇంపోర్ట్ చేస్తాం. అంటే రిలేషన్ ఓవరాల్ బిజినెస్ లో 70-80% చైనాకి వెళ్తుంది, 20% ఇండియా బిజినెస్ అవుతుంది. సో ఇట్ ఈస్ స్క్యూడ్ హెవీలీ టువర్డ్స్ చైనా. ఇక్కడ కూడా సడన్లీ చేంజ్ మీనింగ్ లేదు, నేను చెప్పిన మీనింగ్ ఉంది, ఎసిమెట్రికల్ గా ఉంది. స్క్యూడ్ ట్రేడ్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. Trade relation is not balanced, it is skewed towards China. రిలేషన్షిప్. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. యా. చైనా. ఓకే సార్, ఇంపీరియలిజం కి కొలోనిజం మోర్ ఆర్ లెస్ సేమ్ వస్తాయి. అంటే ఏంటి సార్? ఆక్రమించుకోవడం అని సార్? అంతే కదా. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ప్రతి దేశానికి వెళ్ళారు, వాళ్ళ రాజ్యంలో కలుపుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళ కింద ఉండేలా చేశారు, వలస రాజ్యాల కింద చేసుకున్నారు. అది ఇప్పుడు పోయింది. అందుకే ఇండియా ఏం చెప్తుంది? ఇంపీరియలిజం, ద డేస్ ఆఫ్ ఇంపీరియలిజం ఆర్ ఓవర్. చైనా ఇప్పుడు కూడా అదే బిహేవియర్ చూపించి ఈ టెరిటరీ మాది అని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. ఎవరి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఏదన్నా నువ్వు డెవలప్ అవ్వాలంటే ఎలా చేయాలి? నీ ఆర్థికంగా నువ్వు డెవలప్ అవ్వు, గొప్పడు అవ్వు, ఎవడో ఆపడు. ఆక్రమించుకుంటాను, లాగేసుకుంటాను అనేది చేయకూడదు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా విషయంలో చేసింది, అందుకే ఈ పదాలు వచ్చాయి.
ఇంపీరియలిజం, ఈ పదాలన్నీ రావడానికి కారణం అది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఉంటాను నేను. బాయ్, రేపు మాట్లాడదాం. ఓకే సార్.